అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు నిరుత్సాహం మధ్యన, ఓటముల మధ్యన, అందరూ ఉన్న అనాథులుగా బ్రతుకుతున్న వారి కోసం, అప్పుల బాధల మధ్యన ఎంతోమంది శత్రులు మనల్ని వేలెత్తి చూపి అవమానించారు కదా. మీ అందరి కోసం ఈ వాగ్దానాన్ని ప్రభు చెప్పమని నా హృదయాన్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నారు. మీరన్నడూ నిరుత్సాహపడద్దు, ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ మాట చదవగలిగితే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే మనందరి ఆలోచన ఎలా ఉంటుందంటే, ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, రాజకీయవేత్తలు, అందచందాలు కలిగిన వారు, మనం కొన్నిసార్లు రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు లక్షలు విలువ చేసే కార్లు, కోట్లు విలువ చేసే కార్ల మీద కొంతమంది కుటుంబాలు తిరుగుతున్నప్పుడు వారిని చూసి అనుకుంటాం, అబ్బా వారంత గొప్పవారో. కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లావు బంగారపు గొలుసులు వేసుకొని చేతి నిండా ఉంగరాలు పెట్టుకొని కొంతమంది తిరుగుతూ ఉంటారు. వారిని చూసినప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, అబ్బా వారెంత గొప్పవారో. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, ఎకరాలు పొలాలు కొంటున్నవారు, మైనింగ్ చేస్తున్నవారు, తర్వాత మంచి బంగారపు షాపులు, ఇవన్నీ చూసినప్పుడు అనుకుంటాం, అబ్బా ఇవన్నీ అనుభవిస్తున్న వారు ఎంత గొప్పవారని. కానీ దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి, అయ్యా మీరు దేవుని ప్రజలు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఇది గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, ఇది 100% నిజం. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్పవారు సాధించలేనివి, ఈ ప్రపంచంలో ధనవంతులు సాధించలేనివి, ఈ ప్రపంచంలో జ్ఞానవంతులు సాధించలేనివి కేవలము దేవుని బిడ్డలుగా ఉన్న మనమే సాధించగలం. ఈ మాటని నా హృదయంలో నుంచి చెప్తున్నాను. ఎందుకంటే 2014 జనవరి 14వ తారీఖున నేను CMC అవార్డులో నన్ను వేశారు. అవార్డు అని దానికి పేరెందుకు వచ్చిందంటే, ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగిన వారు ఆ వార్డులో క్యాన్సర్ వైద్యాన్ని పొందుతూ ఉండేవారు. మేమేమీ ధనవంతులం కాదు, కాకపోతే మా తల్లిదండ్రులు, మా మావయ్యాళ్ళు, మా సంఘబిడ్డలు అందరూ అన్నారు, ఆస్తులను అమ్మేసుకుందామయ్యా, కాకపోతే దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు, ఉంటే మరలా సంపాదించుకోవచ్చని విశ్వాసంతో నన్ను ఆ వార్డులో వేశారు. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు మొదటిగా పరిచయమైన వ్యక్తి మారుతి గారు. ఆయన సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టాడు వైద్యం కోసం. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, ధనం ఖర్చు పెడితే చాలు, ఆ క్యాన్సర్ నుండి బయటకు వచ్చేస్తాం, ఏవీ కంగారు పడద్దని ధనం కోసం నాకు చాలా మోటివేషన్ ఆయన ఇచ్చాడు. కానీ వాళ్ళ గుండెల్లో బాధతో ఒక మాట చెప్తున్నాను, ఆ ధనము ఆయన్ని కాపాడలేకపోయింది. మా దగ్గర ధనము లేదు, ఒక్కొక్క రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలని ఉక్కిరి బిక్కిరైపోయి బ్రతికిన మేము ఈరోజు సజీవులుగా మీ ముందర నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడం గల కారణం ఏంటి తెలుసా? ఈ లోకస్తులు చూసే ఆస్తి కాదు మా దగ్గర ఉన్నది, మా లోపల ఉన్న దేవుడే మాకు బలమైన ఆస్తి. అందుకే వాక్యం అంటది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు ఏ స్థితినైనా మార్చగలడు. ఆ గొప్ప దేవుడు ఈ వీడియో చూస్తున్న నీ బ్రతుకును మార్చగలడు. ఆ గొప్ప దేవుడు నీ శరీరంలో కదులుతున్న ప్రతి ఒక్క మరణకరణ పరిస్థితులను మార్చగలడు. ఆ గొప్ప దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఆ గొప్ప దేవుడు నీ ఖాళీ చేతులను సమృద్ధితో నింపుతాడు. ఈరోజు నువ్వు లోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకున్న శుభవార్త అంతా ఒకటే, దేవుడు నీలోనే ఉన్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు, ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.